కాబోయే ముఖ్యమంత్రిగా టీడీపీకి కాబోయే అధినేతగా అంతా భావిస్తున్న నారా లోకేష్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కాకినాడ రూరల్లో టీడీపీ వ్యవహారం కొలిక్కి రాలేదు. టీడీపీ ఇన్ఛార్జ్ విషయం మీద ఆ పార్టీలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు దాటినా ఇంకా కొత్త ఇన్ఛార్జ్ విషయం మీద తెలుగుదేశం పార్టీలో ఒక నిర్దిష్టమైన స్పష్టతకు రాలేకపోవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలోనూ తెలుగుదేశం పార్టీలో క్లారిటీ కనిపిస్తుంది. కానీ కాకినాడ రూరల్ వరకు వచ్చేసరికి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు బీసీ సెట్టుబలిజ కులస్తులు, రెండో వైపు కాపు నేతలు ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. కాపుల తరపున పోటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ యువనేతగా చెప్తున్న కటకం శెట్టి బాబీ లాంటి వాళ్ళ పేర్లున్నాయి. ఇక శెట్టి బలిజ నాయకులుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, వాళ్ళతో పాటుగా పెంకే శ్రీనివాస బాబా, ఇలా పలువురు రేసులో ఉన్నారు. అది బీసీకి ఇవ్వాలా కాపుకి ఇవ్వాలా అన్న దాని మీద టీడీపీ నేతలు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. దాంతో కాకినాడ రూరల్ టీడీపీలో వర్గపోరు ఉధృతంగా సాగుతోంది. చాలా తీవ్రస్థాయి చేరి ఆఖరికి పిల్లి అనంతలక్ష్మి సత్తుబాబు పార్టీకి రాజీనామా చేసేటంత వరకు వెళ్ళింది. చివరికి వాళ్ళని బుజ్జగించి పార్టీలో కొనసాగుతున్నట్టుగా చెప్పుకుంటున్నప్పటికీ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో టీడీపీలో అన్న దాని మీద స్పష్టత లేదు. ఇలా తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో ఇంత గందరగోళంగా సాగుతున్న వైనం గతంలో ఎన్నడూ లేదు. ముఖ్యంగా కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో చాలా క్లియర్గా బీసీలకి ప్రాధాన్యత ఉండేది. అలాంటి చోట ఇప్పుడు బీసీలు కాదని కాపుల వైపు మొగ్గే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే కాపులంతా జనసేన వైపు ఉన్నటువంటి తరుణంలో కాపులకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీకి దక్కేదేంటి అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. గతంలో రామచంద్రాపురం కాపుల చేతిలో ఉండగా కాకినాడ రూరల్ సీటు బీసీలకు టీడీపీ నాయకత్వం అప్పగించేది. కానీ ఇప్పుడు రామచంద్రాపురం నుంచి శెట్టి బలిజ నేత వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాష్ట్ర కేబినెట్లో కూడా ఉన్నారు. దాంతో రామచంద్రాపురం శెట్టి బలిజలకు ఉండగా పక్కనే కాకినాడ రూరల్ కూడా శెట్టి బలిజకి ఇవ్వడం అవసరమా అనేటువంటి చర్చ నేపథ్యంలో ఎటువంటి స్పష్టతకు రాలేకపోతున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. నారా లోకేష్ కాకినాడ పర్యటనలో ఈ విషయం మీద స్పష్టత ఇస్తారు అని పార్టీ శ్రేణులంతా ఆశించాయి. వర్గాలుగా విడిపోయి ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో అధినేత కాకినాడ రాక ద్వారా మొత్తం క్లారిటీ వస్తుంది అనేటువంటి లెక్కలైతే వేశారు. కానీ అలా అంచనాలు వేసినటువంటి వాళ్ళ లెక్క తప్పింది. నారా లోకేష్ కూడా ఏమీ స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతుంది. త్వరలోనే ఒక కమిటీని వేసి నియోజకవర్గ వ్యాప్తంగా అందరి అభిప్రాయాలు తెలుసుకుని ఒక నిర్ణయానికి వస్తాం అనే మాట అయితే చెప్పి నారా లోకేష్ చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ వ్యవహారం మరికొంతకాలం పాటు ఇదే రీతిన కొనసాగే అవకాశం ఉంటుంది. కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ తరపున పంతో నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కే అవకాశం దాదాపుగా కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తగిన నేతను ఎంచుకుంటే ఆయనకి అవకాశం ఉండొచ్చు అనే లెక్క టీడీపీ శ్రేణుల్లో ఉంది. కానీ ప్రస్తుతం టీడీపీ విషయంలోనే, నాయకత్వ విషయంలోనే ఎటువంటి స్పష్టతకు రాలేకపోతున్నటువంటి తరుణంలో ఇక కాకినాడ రూరల్ మీద టీడీపీ ఆశలకు ఎటువంటి అవకాశం ఉండదు అనే మాట బలపడుతుంది. అదే సమయంలో జనసేనలో కొత్త నేతగా ఎవరొస్తారు అనే చర్చ రెండో వైపు సాగుతుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ మాత్రం కాకినాడ రూరల్ విషయంలో ఇంత గందరగోళంలో కొనసాగుతున్నటువంటి వైనం, 2 ఏళ్లుగా అదే అస్పష్టతను నడుస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలే కాకుండా ఆఖరికి నారా లోకేష్ కూడా సమస్యను పరిష్కరించలేక వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం విచిత్రమైనటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది.